క్యారెట్ అండి కొబ్బరి కారం వేసి కూర ఎలాగో చూద్దాము. మనకి ఏంటంటే పండగలు అయిపోయిన తర్వాత అండి మర్నాడు ఆ పండగలప్పుడు బాగా తినేస్తాం కదా, ఆ మర్నాడు ఇలాంటివి లైట్ ఫుడ్ ఏదైనా చేసుకుంటే కనుక బాగుంటుంది. నేను అలాగే తోటకూర 2 టమాటాలు వేసి పులుసు కూడా పెట్టాను. ఇలా క్యారెట్ ఏంటంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ నూనె చాలండి, అంతకన్నా అక్కర్లేదు. క్యారెట్లు ఏంటంటే ఇట్లా గుడ్డగా చక్రాల్లాగా తరిగేసుకుంటే కనుక బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పెషల్గా అనిపిస్తుంది. గ్రేట్ చేసుకునే కన్నా, తురిమే కన్నా, చిన్న చిన్న ముక్కల కన్నా ఇలా గుండ్ర చెక్కాలైతే చాలా బాగుంటుంది. 1 స్పూన్ అంటే స్పూను నీటి పోసేసి పైన పళ్ళెం పెట్టి అందులో నీటి పోసానండి. మగ్గిపోతుందండి 2 నిమిషాల్లో. ఉప్పు పసుపు వేసేస్తే మగ్గిపోతుంది. ఇదేంటంటే కొబ్బరి అనమాట. వామిటాల కారం ఉంది కదండి, దానిలో కొబ్బరి కలిపాను. వామిటాలు, ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు వేయించేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. అందులో కొబ్బరి కూడా కలిపి, ఎండు కొబ్బరి అనమాట, పచ్చి కొబ్బరి కాదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. 1 నిమిషంలో అయిపోతుందండి కూర. హెల్దీ ఫుడ్ చక్కగాను పిల్లలు కూడా ఇవ్వచ్చు. కరివేపాకు మాత్రం పోపులో వేసుకోండి. ఆ కరివేపాకును క్యారెట్కి ఏదో అటాచ్మెంట్ ఉంది, చాలా బాగుంటుంది అనమాట. ఒకలాంటి ఎలా అంటే మనం బూందీ అలా తిన్నట్టు టేస్ట్ వస్తుంది అనమాట. కడుపు కూడా హాయిగా ఉంటుందండి, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి మనం బూరెలు, గారెలు, పులిహోర అన్నీ చేసుకొని తింటాం కదా. మర్నాడు లైట్ ఫుడ్ ఇట్లా తీసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. క్యారెట్ చాలా మంచిది కదా, హెల్దీ కదా. అసలు మామూలుగా అయితే జ్యూస్ అవన్నీ కూడా తాగుతూ ఉంటాము. ఇదైతే ఉత్తకూర కూడా తినేసేయచ్చండి. మనం డైట్ ఎవరైనా చేసేవాళ్ళు ఉత్తకూర కప్పుతో కప్పుడు పెట్టుకుని తినేసారనుకోండి, కమ్మగా చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోండి. ఎందుకంటే క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, ఆనపకాయ ఒకటి, బీరకాయ ఇలాంటి కమ్మటి కూరల్లో ఉప్పు పట్టదనమాట. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఆ కూర టేస్ట్ అయిపోతుంది. అందుకని ఉప్పు చాలా కొంచెం వేసుకోండి, చాలా లిటిల్ బిట్ వేసుకోండి అనమాట. ఉప్పు కొంచెం ఎక్కువైనా సరే కూర టేస్ట్ పోతుంది. ఎందుకంటే తీయగా ఉంటుంది కదా క్యారెట్ చక్కగాను. దానిలోకి ఏంటంటే కారం, కొబ్బరి ఆ 2 మసాలా వాసన బాగా పట్టి, కారం కూడా కమ్మటి కారమే వేసానండి నేను, పెద్ద ఘాటుగా ఉండదన్నమాట. ఇలాగ మాత్రం తప్పకుండా చేసుకుని చూడండి. ఈ కూర అయితే అందరికీ నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా తినాలన్నప్పుడు కూడా కాసి కర్రీ చేసేసుకోవచ్చు అనమాట, అంత బాగుంది. కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట. ఇందులో ఇంగువ అయితే వేయలేదు. టెర్రస్ గార్డెన్లో పూలండి, వైలెట్ పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో. దీని మార్నింగ్ గ్లోరీ అని కూడా అంటారనమాట. చాలా చాలా బాగా వచ్చాయి. వర్షాలు బాగా పడుతున్నాయండి. పొగలంతా మంచి ఎండ, రాత్రి వర్షం పడుతుంది అనమాట. చాలా ఎండాకాలం ఎండలాగా వస్తుంది, రాత్రి వర్షం పడుతుంది. మొక్కలు అయితే బాగున్నాయి. మధ్యలో ఎండప్పుడే కొంచెం నేను ఫెర్టిలైజర్స్ ఇచ్చేస్తున్నాను అనమాట.